ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈ రోజు మున్సిపల్ కార్మికులు పక్క ఎదురు చూస్తా ఉంటే ఈ రోజు 970 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేటు కాంట్రాక్టులకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. ఇది అంతేకాకుండా దీని వలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానం పిలిపించింది. దీన్ని అమలు చేయటం 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది, దాన్ని అమలు చేయటం ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టులకు అప్పగించేదానికి మాత్రం వేగంగా చర్యలు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే గతంలో కూడా చూసాం 60 సంవత్సరాలు నిండైనటువంటి కారణంతో ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్లకు పంపించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు ఎమ్మెల్యే గారి దృష్టికి మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రేపు 22వ తారీఖున అందరూ సంతకాలు సేకరించుకొని మంత్రి నారాయణ గారికి ఈ అర్జీలన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది, కాలు చెయ్యి కదిలించడం లేదురా, పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా, త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.